వాస్తవంగా మెట్పల్లి ప్రాంతానికే ప్రజా జీవితంలో కొంచెంగా పెద్ద దిక్కుగా భావిస్తారన్నారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుండి తదుపరి కాలంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమం సమయంలో టీఆర్ఎస్ పార్టీలో చేరి టీఆర్ఎస్ పార్టీ బలోపేతానికి పాటుపడి రాష్ట్ర సాధనలో ప్రధాన పాత్ర పోషించినటువంటి మిత్రులు పర్వ సాయన్న గారి విషయంలో మన ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ముందుకు రావటం నిజంగా నేనైతే అదృష్టంగా భావిస్తాను. సరే, ప్రజా జీవితంలో ఎన్నికల్లో మనం మద్దతు పొందాలని చెప్పి భగవంతుడు సహజం. కానీ పర్వ సాయం లాంటి సుదీర్ఘ అనుభవం గల రాజకీయ నాయకుడు అని చెప్పండి. మరి కేవలం ఒక దళిత సామాజిక వర్గానికే నాయకుడు కాదు. యావత్ మెట్పల్లి ప్రాంతంలో ఏదైతుందో కేవలం మనం మెట్పల్లి పట్టణమని కాకుండా ఈ ప్రాంతానికి అంతరికి ఏదైతే సుపరిచితం. ఎక్కడ ఏ విధమైన సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యల పరిష్కార మార్గం ఏంటి, రాజకీయాలకు అతీతంగా అందరికి మన్ననలు పొందే విధంగా చెప్పండి. వారు టీఆర్ఎస్ పార్టీ సభ్యుడు అయ్యుండి కూడా వివిధ రాజకీయ పార్టీ నాయకుల మన్ననలు పొందే విధంగా మరి వారి సుదీర్ఘ ప్రజా జీవితం కొనసాగిందంటే నేను వారిని హృదయపూర్వకంగా అభ్యర్థిస్తూ మరి కాంగ్రెస్ పార్టీలో చేరిన సందర్భంగా నేను నిజంగా తప్పకుండా రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మనం విజయం సాధిద్దామనేటువంటి నేను విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి పార్టీ. ఈ సందర్భంగా ఈ సమావేశ కార్యక్రమ నిర్వాహకులు మెట్పల్లి పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులైనటువంటి సోదరుడు జెట్టి లింగం గారు, ముఖ్యంగా మరి ఈ ప్రాంతంలో ప్రస్తుతం కొన్ని ఎన్నికలు ఏదైతుందో శాసన ఎన్నికలు ఆశించే పెద్ద పొందలేకపోయినప్పటికీ ఏ విధంగా నిరాశకు లోను కాకుండా రాబోయే కాలంలో ఈ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయాలనేటువంటి ఒక పట్టుదలతో కాంగ్రెస్ పార్టీ పటిష్ట కృషి చేస్తున్నటువంటి సోదరుడు జువార్ నరసింహరావు గారు, అట్లే వారికి తోడుగా పిలుస్తున్నటువంటి మా మిత్రుడు కొమ్మరెడ్డి రాములు గారి యొక్క కుమారుడు కొమ్మరెడ్డి కరప్షన్ అని చెప్పంటున్నా. వారు న్యాయవాద ఉద్యోగం ఉంటే ఇస్తుందో సమాజానికి హక్కుల కల్పనలో వారి పాత్ర పోషిస్తుందని చెప్పంటున్నారు. కొమ్మరెడ్డి కరప్చంద్ గారు, మా మిత్రుడు సుజిత్రావు గారు అని చెప్పంటున్నారు. వాస్తవంగా ఒక పారిశ్రామికవేత్త అయి కూడా ఏదైతుందో ప్రజా జీవితంలో సేవ చేయాలనే ఒక సంకల్పంతో మరి ముందుకు వస్తున్నటువంటి సుజిత్రావు గారు, మా మిత్రుడు జువాడు కృష్ణారావు గారు చెప్పంటున్నా. పెద్ద రత్నాకరరావు గారి నాయకత్వాన్ని పుచ్చుకుంటున్నటువంటి సోదరుడు జువాడు కృష్ణారావు గారు మొత్తం చెప్పండి. అట్లాగే మిత్రుడు మా విజయ్ ఆజాద్ గారు అని చెప్పంటున్నా. మా కొమ్మరెడ్డి రాములు దాని కుటుంబంతో ఉన్నటువంటి ఒక సాన్నిధ్యంతో చెప్పండి. మా మిత్రుడు ఆకుల లింగారెడ్డి గారు గతంలో జిల్లా పరిషత్ సభ్యుడిగా ఈ ప్రాంతం జనరల్ సేవ చేసిందని చెప్పండి. నా కాలాలు శాసనసభ్యుడిగా మంత్రిగా 2006-8లో పార్లమెంట్ పోటీ చేసిన సందర్భంగా ఏదైతుందో నాకు అండగా అందించి నా గెలుపు కోసం కృషి చేసినటువంటి సోదరుడు ఆకుల లింగారెడ్డి చెప్పంటున్నాను. అంటే మా మిత్రుడు రాధా శ్రీనివాస్ రెడ్డి చెప్పంటున్నాను. వీళ్ళ టీఆర్ఎస్ ప్రభుత్వాల్లో ఏదైతుందో ఇబ్బందులు ఎదుర్కొని మీరు ఆనాడే మరి కాంగ్రెస్ పార్టీ బలోపేతం కొరకు ఏదైతుందో టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి సోదరుడు శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పంటున్నాను. మా మిత్రుడు పూత నరసింహగౌడ్ గారు చెప్పంటున్నాను. వారితో చొక్కారావు గారు పార్లమెంట్ సభ్యులుగా ఉన్నాడు ఏదైతుందో చొక్కారావు గారికి ప్రియశిష్యుడు ఎవరో చెప్పంటే నరసింహగౌడ్ అని చెప్పంటున్నాను. అప్పుడు ఈ ప్రాంతంలో నిరుపేద వర్గాలు పిట్టలు ఉన్నటువంటి పిట్టలు అంటే నరసింహగౌడ్ ఏదైతుందో ఎప్పుడు కూడా ఏదైతుందో నిరుపేద వర్గాలకు అండగా నిలబడిన తలంపుగా కృషి చేసినట్టు మా షాకీర్ గారు అంటే పేరు ఏదైతుందో ముస్లిం అయినప్పటికీ ఏదైతుందో ఇవాళ కేవలం ఒక మైనార్టీ నాయకుడిగానే కాకుండా నిరుపేదల పక్షపాతి ఏదైతుందో లౌకిక వాదానికి నిదర్శనంగా నిలబడేవాడు ఎవరు చెప్పారంటే మా మిత్రుడు షాకీర్ గారు చెప్పండి. నిజంగా ఇంతమంది యొక్క మన్నలను పొందే అదృష్టం నాకు లభించడం నేను అదృష్టపడతాను చెప్పండి. మా కోట్ల మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కప్తం రాజన్ గారు ఇప్పుడే కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి మా చిత్తలపేట బొమ్మిరెడ్డి కుమారుడు గోపిడి చీవర్ చెప్పంటున్నాను. ఆ కుటుంబంతో ఉన్నట్టుగా అనుబంధం 2006లో ఏదైతుందో మన బొమ్మిరెడ్డి చోటి గారు
అమ్మగారు పోటీ చేసినప్పుడు ఏదైతుందో నేను మమ్మల్ని ఇద్దరమే వేడి కర్ణాటక ఇన్ఛార్జ్ చేస్తున్నాం. ప్రతి గ్రామం తిరిగి మనం ఏ విధంగా మన విజయం సాధించాలి పట్టుదల పరిస్థితి. అప్పటి నుండి నా భూమని కుటుంబంతో ఒక ఆత్మీయ అనుబంధం ఏర్పడ్డది. ఇలా జీవనం ఏదైతుందో ఇలా రాజకీయాలకు అతీతంగా నాతో ఉన్నట్టు అనుబంధంతో కాంగ్రెస్ పార్టీ చేయడానికి ముందుకు వచ్చినందుకు ఇవన్నీ హృదయపూర్వకంగా కాంగ్రెస్ పార్టీ నుంచి ఆహ్వానించని చెప్పంటున్నా. మన డబ్బా జీవన్ పేరు జీవన్ పెట్టుకున్నందుకు ఏదైతుందో నాకు ఆలోచించలేదు. పేరు జీవన్ పెట్టినది కాదు, ఎందుకు పెట్టిన పేరు నేను నిజంగానే అదృష్టం. ఎందుకంటే 2003లో నేను ప్రజా జీవితంలో బెంగళూరులోకి వచ్చింది. అందులో శాసనసభ్యుడిగా ఎంపికై తెలుగుదేశం ప్రభుత్వంలో మంత్రిగా బాధ్యత చెప్పండి. నేను ఇవాళ కూడా చెప్పంటున్నా, పార్లమెంట్ ప్రాతినిధ్యం వహించే విధంగా సాయంత్రం లాంటి రోజులు ఏదైతుందో పుట్టు తెలుగుదేశం పార్టీ టీఆర్ఎస్ సైడ్ కూడా జీవన్ రెడ్డి వారికి ఏదైతుందో మరి కాంగ్రెస్ పార్టీ అవకాశం కల్పిస్తే నేను మద్దతు చేస్తానని చెప్పని ఒక నిర్ణయం తీసుకుంటాను. నేను మాట్లాడు నాకు సంబంధం లేకుండా చెప్పండి. ఇప్పుడు మా జీవన వారి కుటుంబాలకు అనుబంధం, ఈ డబ్బా జీవనకి సంబంధం, డబ్బా జీవనానికి సంబంధం లేదు కదా. అయినా కానీ ఏదైతుందో నాకు అవకాశం లభించదు, ఇటువంటి పార్లమెంట్ ఉండాలి, మా సమస్యల పరిష్కారానికి పాటుపడుతుందని చెప్పి దయచేసి వాళ్ళు ఎందుకు అనేది వీళ్ళ రాజకీయ పార్టీ విధానాలు ఒకవైపు, అభ్యర్థుల యొక్క ఆలోచన విధానం ఒకవైపు అని చెప్పడం. రాజకీయ పార్టీ ఆలోచన విధానాన్ని మనం పరిగణన తీసుకున్నా కానీ వీళ్ళ కాంగ్రెస్ పార్టీ ఏదైతుందో ఒక రైతు పక్షపాతి, రైతు కూలీ పక్షపాతి, మహిళా పక్షపాతి, నిరుద్యోగుల పక్షపాతి అని చెప్పంటున్నా. దళితులు బలహీన వర్గాల కన్నా పార్టీ ఏం చేయాలంటే కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే చెప్పంటారు. వీళ్ళు భారతీయ జనతా పార్టీ ఉందంటే వీళ్ళ రైతాంగాన్ని వ్యవసాయ ఉత్పత్తులకు మద్దతు ధర కేంద్ర ప్రభుత్వం నిర్ణయం చేస్తుంది. నువ్వు నిర్ణయం చేసే మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించుకొని చెప్పంటే దాని బాధ్యత నీకు ఉంటుంది. నువ్వు నిర్ణయించే మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించుకొని చెప్పారంటే నీకు బాధ్యత లేదనుకున్నప్పుడు అందులో ఎంఎస్ ఎందుకు? నువ్వు ఎంఎస్ నిర్ణయం చేస్తున్నప్పుడు ఏదైతుందో దాన్ని అమలు చేపించే బాధ్యత ప్రభుత్వం పెట్టుకోని చెప్పండి. కాంగ్రెస్ పార్టీ వ్యవసాయ ఉత్పత్తులకు కనీస మద్దతు ధర నిర్ణయింపచేయడమే కాదు, నిర్ణయింపజేసే కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పింపజేసి ఆ ధర రైతాంగానికి అందింపజేయడం ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ బాధ్యత భావిస్తూ చెప్పడం చేస్తుంది. అంతేకాదే రైతాంగం ఏదైతుందో వీళ్ళు పెట్టుబడులు పెరిగిపోతున్నాయి. వాస్తవం కిసాన్ కి ఆమ్దాని దోగుణం కరువుగా, నువ్వు కిసాన్ కి ఆమ్దాని దోగుణం పక్కన పెట్టవా అంటే రైతుల ఆదాయం రెట్టింపు చేయడం, రైతుల ఆదాయం రెట్టింపు ఎట్టున్నాగా ఏదైతున్నదో పెట్టుబడి మొత్తం రెట్టింపు అయిపోయింది. నేను రసాయనిక ఎరువుల పెరిగిపోయింది, పెస్టిసైడ్ ధర పెరిగింది, పెట్రోల్ డీజిల్ ధర పెరిగింది, కూలీ ధర పెరిగింది. మరి అక్కడ ఏదైతుందో అప్పు నోములో పేర్లు పెట్టే రైతాంగాన్ని రుణముక్తులు చేయాలి, అప్పు మాఫీ చేయాలని డిమాండ్ చేస్తే రైతులకు అప్పు మాఫీ చేస్తే సోమరిపోతాయి. ఇది ఆశ్చర్యం చెప్పండి. రైతులు అప్పు మాఫీ చేస్తే సోమరిపోతే దేశంలో పణా పెట్టుబడిదారులు అదాని అంబానీ వాళ్ళు ఏదైతుందో లక్షల కోట్లు ఎన్పిఏ అకౌంట్ అనే నెపంతో, నాన్ ప్రొడక్టివిటీ అకౌంట్ అనే నెపంతో ఏదైతుందో దాదాపు 16 లక్షల కోట్లు రుణమాఫీ చేయడం. రైతు రుణమాఫీ చేస్తే ఎంతైతుంది? 2 లక్షల కోట్లు. రైతాంగ రుణమాఫీ చేయడం ఏదైతుందో ఇక్కడ బీజేపీ విమోహంతో ఉన్నది. కాంగ్రెస్ పార్టీ ఇక్కడ మేము ఎన్నికల నినాదం కాదు, 2008-9లో యూపీఏ ప్రభుత్వ హయాంలో ఆనాడు చైర్పర్సన్ సోనియా గాంధీ గారు ఏదైతుందో యావత్ దేశంలో రైతాంగాన్ని ₹1,00,000 ఏకముక్త రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకి. రేపు దేవుని దయ వల్ల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మధ్య రావడంతో ₹2,00,000 రుణమాఫీ. సరే అక్కడ అదృష్టవంతులు రావడంతో రాష్ట్రంలో ఏదైతుందో మనం శాసనసభ ఎన్నికల్లో ఏ విధంగా మన పేరు తగ్గిందో నీకు రాబోయే కనీస నాటికి రైతు ఏదైతుందో అప్పు చెల్లించాల్సిన అవసరం లేకుండా వీళ్ళు మొన్న రేవంత్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రిగా పేర్కొన్నారు. బై ఆగస్టు 15 నేను రైతు చెల్లించాల్సిన పంట రుణం ఏదో పూర్తి మాఫీ చేస్తాను. రైతు చెల్లించాల్సిన అవసరం లేదని ఎప్పుడు చెప్పిందని చెప్పండి. మరి రైతు పక్షపాతి కాంగ్రెస్ పార్టీ చెప్పడానికి పేర్కొంటున్నారు. వీళ్ళు రైతు కూలీలు, గ్రామీణ ప్రాంత వ్యవసాయ కూలీలు 10
లేని సమయంలో వారి పని కల్పించే భావనతో తలపుతో నిందితులతో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టింది. మీరు చదువుకున్న ఉపాధి ఏంటో లభిందో తెలియదు కానీ గ్రామీణ ప్రాంతంలో ఉండే ప్రతి నిరుపేద నిరుద్యోగి ఒకసారి మీరు గ్రామ పంచాయతీ పేరు నమోదు చేసుకుంటే వారం రోజులప్పుడు ఏదైతుందో మీకు జాబ్ కార్డు వస్తుంది, మీకు ఏదైతుందో ఉపాధి కల్పించబడుతుంది. కార్యక్రమం రూపొందించేవారు కాంగ్రెస్ పార్టీ. మీరు మొన్నగా టీఆర్ఎస్ పార్టీ గ్రామ స్థాయిలో డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేసింది, వైపుడు గ్రామాలు ఏర్పాటు చేసింది. హరితహార మొక్కలు గుర్తం తీయడము, మొక్కలు నాటడము, వాటి నీళ్లు పోయడము, సిటీ రోడ్లే కానీ డ్రైనేజ్ సౌకర్యాలు ఎక్కడికి వచ్చినాయి. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం. ఈ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిర్వహించే విధంగా మీకు 22,072,000 కోట్లు ఉంటే ఈ బడ్జెట్ ఏదైతే ఉందో 60,000 కోట్ల కుదించి రేపు రాబోయే హయాంలో ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ చెప్పట్టు నేను వ్యవసాయ కూలీలకు గ్రామీణ ఉపాధి హామీ పథకంలో రోజు 400 కూలీలు బిడ్డ చేసి కార్యక్రమం జరుగుతుంది. దయచేసి ఆలోచించండి. చెప్పండి నేను పేర్కొన్న అంశాలు బీజేపీ చెప్పని చెప్పాను. చెప్పండి మరి చెప్పలేదో చెప్పండి. నేను మన ప్రాంతానికి చక్కెర కర్మాగారం ఉన్నది. అది చక్కెర కర్మాగారం ఎప్పుడు ప్రైవేట్ పరమైంది? 2001. 2001 ఈ ప్రాంతాన్ని ఎవరు ప్రాతినిధ్యం వహిస్తున్నారు? 99 ఎన్నికల్లో అన్నాడు తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ మిత్రపక్షాలు పోటీ చేసి ఇక్కడ ఏదైతే వెంకట రమణారెడ్డి ఎమ్మెల్యే గెలిచింట 2001లో మెట్రోలి ప్రాంతాన్ని ప్రాతినిధ్యం వహిస్తున్న శాసనసభ్యుడు దాము వెంకట రమణారెడ్డి. చక్కెర కర్మాగారం 50% మాట ప్రైవేట్ వాళ్ళు చేసింది ఎప్పుడు? బీజేపీ మిత్రపక్షంతో చేసింది. ఆయనకేంటి ఇవాళ ఏదైతున్నదో ఈ కొనుగోడు గోగరాజు గంగరాజు ఇలా బీజేపీ పార్లమెంట్ సభ్యులు కొనుగోలు చేసి తదుపరి కాలంలో కవిత గారు పార్లమెంట్ సభ్యురాలు, సరే ముఖ్యమంత్రి గారి కూతురు. ఈ అమ్మాయి ఏదైతున్నదో ఈ చక్కెర కర్మాగారాన్ని ప్రైవేట్ రంగంకి వెళ్ళి ప్రభుత్వ పరంగా నిర్వహించేదని చెప్పాలనుకున్నాను. నువ్వు ప్రైవేట్ రంగంగా వెళ్ళి ప్రభుత్వ పరంగా నిర్వహించడం పక్కన పెట్టు. పేన మీదకి పోయబడినట్టు ఏదైతున్నదో ఉన్న చక్కెర కర్మాగారం మూసేసింది ఎవరు? దొరసాని కవిత నిజామాబాద్. మరి ఆయన ఏం చేయాలని చెప్పేది ఎవరికి చెప్పుకోవాలి, ఎవరికి చెప్పుకోవాలి? ఇలా చక్కెర కర్మాగారం పునఃప్రారంభం చేయాలంటే నిన్న కాక మొన్న మిత్రులు అరవింద్ గారి పేపర్ చెప్తుంటారు. మీరు జాతీయ స్థాయిలో 66 చక్కెర కర్మాగారాలు పునఃప్రారంభం చేసుకోవాలి. నిజంగా చేయడానికి అవకాశం ఉండదు. నేను లేదో చెప్పడం లేదు. కాయగా పడ్డ పరిశ్రమలను పునఃప్రారంభం చేసే అవకాశము కేంద్ర ప్రభుత్వానికి ఉంటుంది. సిక్ ఇండస్ట్రీస్ ఏదైతుందో మీకు పునఃప్రారంభం చేసే అవకాశం కేంద్ర ప్రభుత్వానికి ఉన్నది. నువ్వు దేశంలో 66 చక్కెర కర్మాగారాలు పునఃప్రారంభం చేసినోడివి మెట్పేమెంట్ చేయలేదా? నువ్వు దేశంలో 66 చేసినప్పుడు మెట్పేమెంట్ చేసే అవకాశం ఉండే కదా నీకు. ఎందుకు చేయలేదు? కేవలం నిర్లక్ష్యం చెప్పండి. కేవలం నిర్లక్ష్యం చెప్పండి. నేను ఇవాళ సన్నాయంగా కొనుగోలుకున్నాడు. నాకు మళ్ళీ అవకాశం ఇవ్వండి, నేను చక్కెర కర్మాగారం ప్రారంభిస్తాను. అలా నీకు అవసరం లేదు. నీకు ఒకసారి నన్ను ఓటేసిండు, ఎందుకు వేసిండు? రైతు వ్యతిరేక ముద్ర వేసుకొని చక్కెర కర్మాగారం మూసివేయడానికి బాధ్యురాలు కవిత గారు కాబట్టి ఇలా కవిత గారు ఓడించాలని పట్టుదలతో రాజకీయాలు ఖచ్చితంగా ఇవాళ అరవింద్ గారు బీజేపీ కాదు కవిత గారు ఓడించాలని భావంతో అరవింద్ గారు గెలిపించింది. నువ్వు అంతకంటే సిపాయి వేయను, నువ్వు అంతకంటే సిపాయి వేయను అని చెప్పంటుండే. అరవింద్ ఏమనుకున్నాడు? బాబును చూసి బల్బ్ అనుకుంటున్నాడు. అరవింద్ ఏమనుకుంటాడు? బాబును చూసి బల్బ్ అనుకుంటున్నాడు. నేను అంటున్నా చక్కెర కర్మాగారం పునఃప్రారంభం చేయడానికి కాంగ్రెస్ పార్టీ కమిట్ అయి ఉన్నది. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యత చేపట్టడంతోనే ఏ విధంగా ఎన్నికల ప్రణాళిక పేపర్ జరిగిందో, ఏ విధంగా రాహుల్ గాంధీ గారు వారి యొక్క పార్లమెంట్ పేపర్ జరిగిందో వెంటనే ఒక కమిటీ వేసిండు. పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్బాబు గారు ఆధ్వర్యంలో శ్రీధర్బాబు గారు భోజన పర్యటన చేసిండు. మన మెప్పల్లి పర్యటనకు వచ్చిండు. రైతుల సలహా సూచనలు తీసుకున్నారు. మరొకటి చెప్పే రైతాంగం మీరు చక్కెర కర్మాగారం పునఃప్రారంభం చేయడం ఏదైతుందో మీరు నాటుకున్న 9 మాసాలలో పరిశీలన ఉండాలి.
కానీ మీరేంటి 25 డిసెంబర్ నాటికి ఇక్కడ చక్కెర కర్మాగారం క్రషింగ్ గ్రామ్ వాడడం ఆరంభం కావాలని దానికి అనుగుణంగా ఏదైతుందో కార్యాచరణ రూపొందించి మీకు 25 డిసెంబర్ నాటికి ఇక్కడ మెట్పేటితో పాటుగా మేజర్ ముంబై 3 చక్కెర కర్మాగారాలు పునఃప్రారంభం చేసి దానికి గాలు ఆడియబోతుంది కాంగ్రెస్ పార్టీ అని ఇవంతా అయిపోయింది. ఇప్పుడు ఏం మెడిసిన్ కానీ ఒక ఎక్స్పైరీ డేట్ ఉంటుంది, ఏం మెడిసిన్ ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. అరవింద్ ఏదైతుందో ఆయన పీరియడ్ ఎక్స్పైరీ అయిపోయింది. పార్లమెంట్ సభ్యుడిగా చేస్తుందో అరవింద్ గారి పీరియడ్ ఎక్స్పైరీ అయిపోయింది. ఇవాళ ఏదైతుందో ఇది కొత్త మందు. కాంగ్రెస్ పార్టీ కొత్త ప్రభుత్వం అని చెప్పంటున్నా. చక్కెర కర్మాగారం పునఃప్రారంభమే కాదు, పసుపు బోర్డు పసుపు నాణ్యత పెంపుదల చేపట్టాలని చెప్పంటున్నాను. పసుపు మద్దతు కల్పింప చేపట్టాలని చెప్పంటున్నాను. ఇప్పుడు మా మిత్రుడు చెప్పిండే జీవో ఇష్యూ చేసిన మోడీ గారు ఆశ్చర్యమే. ఏ ప్రభుత్వం జీవో ఇష్యూ చేస్తే అది క్లారిటీతో స్పష్టంగా ఉంటుంది. ఏ విధంగా అరవింద్ గారు బాండ్ రాసిచ్చిండో మా మోడీ గారు కూడా ఒక బాండ్ రాసిచ్చిండు. అరవింద్ గారు బాండ్ రాసిచ్చిండు ఎన్నికల కోసం. మోడీ భారతదేశ ప్రధానమంత్రి కూడా స్పష్టత లేకుండా ఇవాళ పసుపు కూడా ఎక్కడ ఏర్పాటు చేస్తుందా, ఇందూరు గడ్డ మీద ఏర్పాటు చేస్తుందా, అలహాబాద్ ఏర్పాటు చేస్తావా? స్పష్టత ఉండదు. నేను ఇందూరు ఏర్పాటు చేయలేకపోతున్నా, పలాకాలు చేస్తా, పసుపు పెంపొందిస్తా, పసుపు అందాలు నిలబడతా. క్లారిటీ ఏది లేదు. చివరి ఎన్నికల కొరకు ఏది ఇస్తుందో ఇవాళ ఒక అరవింద్ యొక్క బాగా రాసిచ్చిండో మోడీ గారు ఉత్తర్వులు జారీ చేసిండే. నేను చెప్తున్నా ఇవాళ మీ అందరి యొక్క అభిమానంతో దయతో చెప్పంటున్నా, రేపు పార్లమెంట్ సభ్యుడు ఎంపిక కావడంతో చక్కెర కర్మాగారం పునఃప్రారంభం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఆరంభం చేయబోతుంది. పసుపు బోర్డుకు సంబంధించి జాతీయ స్థాయిలో ఇండియా కూటమి అధికారానికి వస్తుందా? సంతోషం. పసుపు బోర్డు ఇందూరు గడ్డ మీద ఏర్పాటు చేస్తా. నీకు ఇండియా కూటమి రాకున్నప్పటికీ కూడా నేను ఒక ప్రశ్నించే గొంతుగా నా గళాన్ని ఏదైతుందో పార్లమెంట్ వేదికగా నిలదీకి ఏదైతుందో పసుపు బోర్డు ఇందూరు గడ్డ ఏర్పాటు చేసే బాధ్యత నాది. పసుపు మంది మద్దతుగా నేను ఒక రైతు బిడ్డగా ఇప్పుడే చేరుకున్నాను. నేను కాపుతాల పోనని చెప్పాను, చదువుకున్నాండి, న్యాయవాద వృత్తి అని చెప్పంటున్నా. అయినప్పటికీ కూడా చెప్పంటున్నా నేను సహజంగానే ఒక రైతు. ఇవ్వాలని కూడా ఏదైతుందో వ్యవసాయం నా ప్రధానమైనటువంటి ఉపాధి అని చెప్పంటున్నా. 15 ఎకరాల పొలం చేసిందండి, 15 ఎకరాల పొలం చేసిన చెప్పంటున్నాను. ఒక 20 ఎకరాల మామిడి తోట ఉందని చెప్పంటున్నా, ఒక 200 గొర్రెలు అని చెప్పంటున్నా, రాణి చూద్దాం అని చెప్పంటున్నా. అంటే ఎందుకు రైతు యొక్క సమస్యలు కష్టసుకు తెలియాలంటే నేను స్వయంగా సాగు చేస్తేనే తెలుసు. రైతు యొక్క సమస్య తెలియాలి కాబట్టి ఏదైతుందో నేను స్వయంగా సాగు చేస్తున్నా చెప్పండి. రైతే కాదే ఈ ప్రాంతంలో కూడా స్థానిక ఉపాధి లభించిన దేశం కానీ దేశం మస్కట్ దుబాయ్ పోతుంటాయి. ఎవరైనా మస్కట్ దుబాయ్ ఎందుకు పోతున్నాయా? టూరిజమా? మస్కట్ దుబాయ్ టూరిజం కాదు కదా. స్థానిక ఉపాధి లభించక కట్టుకున్న భార్యను కన్నా పిల్లలు వదిలి దేశం దేశ పోతుంటాయి అని చెప్పండి. అలా రకాల మనల్ని గురైనట్టయితే కుటుంబ బాధ్యత ప్రభుత్వం ఉంటుందా? ఉండదే. అలా అనారోగ్యమే కానివ్వండి, ప్రమాదమే కానివ్వండి, మానసిక ఒత్తిడికి లోనే ఏదైతుందో భగవన్ మరణం కానివ్వండి, ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి వరకు ఏది ఇచ్చిందో అది కేంద్రం కానీ రాష్ట్రం కానీ. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడము మీకు రేవంత్ రెడ్డి గారు ఏదైతుందో ఆరంభ సూచకంగా ఈ మధ్య చనిపోయిన కుటుంబాన్ని ఆదుకోవడానికి వరకు ఏదైతుందో 5 లక్షల రూపాయలు ఇచ్చింది. మొన్ననే 2 రోజుల క్రితం ఏదైతుందో గల్ఫ్ కార్మికుల ప్రతినిధులతో సమావేశం ఏర్పడింది. మీ సమస్యలు ఏంటి, మీ సమస్య పరిష్కార మార్గం ఏంటి? కేవలం చనిపోయిన ఆదుకోవడమే కాదయా, వాళ్ళ పిల్లల చదువుకు తోడ్పడాలి. గురుకుల ఆశ్రమ పాఠశాల రెసిడెన్షియల్ స్కూల్లో వాళ్ళ విద్యా సదుపాయాలు, ఉచిత వైద్య సదుపాయం, ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ కార్యక్రమంలో ప్రాధాన్యత చెప్పండి. గల్ఫ్ కార్మికులు అండగా నిలబడటం, మా బీడీ కార్మికులమ్మా చేరుపని పోయినా చేరుపని పోతున్నా. నీళ్ళ పట్ల ఉండేవాళ్ళు ఒకరికి ఏదైతుందో బీడీ మీద మనం ఆధారపడతాం. మనం బీడీ పరిశ్రమ ఆధారపడే ఆడబిడ్డలు ఏదైతుందో 2016 కట్టాం నేను పెట్టిందా సాయం చేసి మంచి పని చేసి ఏమంటా చెప్తుంటే
టీఆర్ఎస్ పార్టీ చేసిన మంచి పనులు ఇంకొకటి ఒకటి బీడీ కార్మికుల ఏదైతే పెన్షన్ కార్యక్రమాన్ని అమలు చేయడం తలపెట్టారు. బీజేపీ జాతీయ స్థాయి అధికారం ఉన్నది కదా, దేశంలో ఎక్కడ లేదు అని చెప్పంటున్నా. కేవలం తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే బీడీ పరిస్థితి ఆధారపడ్డ ఆడబిడ్డలు పెన్షన్ సౌకర్యం ఉంది. దాంట్లో పొరపాటు ఏంటి అంటే ఈ కట్అవుట్ డేట్ పెట్టి 2014 తదుపరి పిఎం గుర్తింపు పెన్షన్ నేను చెప్తున్నాను. కాంగ్రెస్ పార్టీ ఏ విధమైన కట్అవుట్ డేట్ లేకుండా, ఏ విధంగా ఆంక్షలు లేకుండా బీడీ పరిశ్రమపై ఆధారపడ్డ ఆడబిడ్డ ఎవరైనా కానీ చెప్ప ఇంతవరకు 2000 పెన్షన్ లభిస్తుందా? రేపు 4000 పెన్షన్ 4 పేరుగా చెప్పండి. ఇది కాంగ్రెస్ పార్టీ ఆశిస్తున్నారు. Let BJP come forward. Let BJP come forward. Let Congress come forward. రాజకీయం ఏమిటో కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానాన్ని పేర్కొంది. నేను తెలుగుదేశం విభేదించడం కాంగ్రెస్ పార్టీ రావడం కొందరు విమర్శకు లేదు, కొందరు విమర్శకు లేదు. 2 సంవత్సరాల కాలం ఏదైతుందో 2003-4 మధ్య కాలంలో జీవన్ అనే పేరు ఏదైతుందో యువకుల కొత్త పుట్టినోడికి ఏదైతుందో జీవన్ పేరు పెట్టుకొని సాధించారు. మన డబ్బా జీవనం ఏదైతుందో వాళ్ళు కేవలం పేరు పెట్టుకొని నాకు అందగా మా మిత్రుడు మహేందర్ వాడు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు వేడు ఉన్నామా బ్లాక్ బొమ్మల రాములతో ఉన్నటువంటి అనుబంధంతో ఆయన స్థానికంగా ఉన్నప్పుడు అందరితో ఉన్న సంబంధం ఏర్పడే చెప్పాడు. నర్సింగ్ ఏమంటుండో నేను జగిత్యాలలో ఒకటే కొద్దిగా చెప్పాడు చెప్పండి. వాస్తవమే జగిత్యాలని శాసనసభ్యుడిగా 6 పర్యాయాలు ఎంపిక. కానీ ఇక్కడ చూస్తే అప్పుడు అనిపిస్తుంది నేను జగిత్యాల కంటే ఏమీతో అభిమానం పెట్టుకోలేదు అని చెప్పాను. ఆ విషయం చెప్పండి. నేను వీళ్ళ ఎన్నికల్లో గెలుపొందిందే ప్రధానం కాకుండా వీళ్ళ మెట్పల్లి ప్రజల యొక్క విశ్వాసాన్ని పొందడం నేను నా దూసరి పడుతుంది. ఇలా రాజకీయంగా ఎన్నికల్లో చేయడం అందరూ చెప్పాలని భావిస్తుంది. కానీ కొన్ని సందర్భాలను రాజకీయ పెద్ద పొందాం పెద్ద పొందనిగా మాత్రాన్ని ఎదుర్కొందామో నిరాశ అవుతుంది. నాకు సంబంధించి నేను ఎప్పుడెప్పుడైతే ఎన్నికల్లో ఆశించిన పెద్ద పొందలేదో నాకు అదృష్టం కలిసి వచ్చింది. 94 ఎన్నికల్లో నేను ఆశించిన పెద్ద పొందలేదు. పెద్ద రత్నాకరావు గారు కానీ నేను అని చెప్పంటున్నా కేవలం 4 నిమిషాలు ఓడిపోయాను. ఆ దినం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అతి తక్కువ ఓడిపోయిన తెలంగాణ ప్రాంతంకి వెళ్ళి పెద్ద రత్నాకరావు గారు నేను నాకు అదృష్టం ఏంటంటే 96లో 94-45 గెలిచిన రమణ గారు పార్లమెంట్ సభ్యుడు గెలిచేయండు. దాంతో జగించారు ఉప ఎన్నిక రావటము ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం రాష్ట్రంలో తెలుగుదేశం సాయాన్ని కేరక సాయనామ తెలుగుదేశం పార్టీ మొత్తం రాష్ట్రంలో తెలుగుదేశంగా అర్థం చెప్పండి. నేను జగించాలి వచ్చేవాళ్ళకి ఏమి ఇచ్చినదో అప్పుడు గెలిస్తే ఏమైందా ఒక ప్రతిపక్ష పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తారు. అధికార పార్టీ కాదు, ఒక ప్రతిపక్ష పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తా చెప్పండి. అయినప్పటికీ కూడా శాసనసభలో ఏమిస్తుందో ఇటువంటి వారు ఉన్నట్లయితే మా సభల పరిష్కారానికి వెలుగెత్తుతో నిలదీస్తారని చెప్పిన ఒక విశ్వాసంతో నాకు అర్థగించింది. 54,000 మెజారిటీ ఒక ప్రతిపక్ష పార్టీ అభ్యర్థి కంటే ఊహించమని చెప్పంటున్నా. ఓటు పూలైంది ఎంత 1,10,000 1,10,000 ఓటు పూలైతే 54 మెజారిటీ వచ్చింది. ఇప్పుడు ఎంత పోలవుతుంది 1,60,000 పోలవుతుంది అంటే ఈ లెక్క చూస్తే సగం రావాలి 50% రావాలని చెప్పండి. తదుపరి 2018లో నేను ఎమ్మెల్యే ఆశించి పెద్ద పొందలేదు, శాసన మండలి పట్టబడలేదు, ప్రాతినిధ్యం వహించే విధంగా పోటీ చేసిన రాజకీయాలకు అతీతంగా అంటే వాస్తవంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసినప్పటికీ గెలిపే నిధులు కాంగ్రెస్ పార్టీ సాధ్యత రాజకీయాలకు అతీతంగా విద్యావంతులు అందరూ కూడా చెప్పండి. మీరు పట్టభద్రులు నిరుద్యోగ యువత ఉద్యోగ సుపాధి అందరూ కూడా ఏదైతుందో వారి సమస్యలకు శాసన మండలిలో నిలదీసి ఏదైతుందో ప్రభుత్వాన్ని నిలదీసేయడానికి జీవన్ రెడ్డి ప్రశ్నించే గొంతుగా చెప్పేది కట్టాలి. మళ్ళీ ఇవాళ కూడా చెప్పండి. నేను ఇవాళ రైతు సంక్షేమ చెప్పు బీడీ పరిశ్రమ ఆధారపడి ఆడబిడ్డలకు మీరు పెన్షన్ ఇస్తారని చెప్తున్నాను. నువ్వు చెప్పలేవు నీ విధానం కాదు అని చెప్పండి. నేను చక్కెర కర్మాగారం చేస్తాను చెప్పంటున్నా. దయచేసి పార్టీ పరంగా కాదు అభ్యర్థి పరంగా కూడా చెప్పండి. సుదీర్ఘ ప్రజాజీవితం 4 దశాబ్దాలు చెప్పండి. ఒకసారి గెలుస్తున్నా, ఒకసారి ఆశ పెద్ద పొందలేకపోతున్నా.
మేము ప్రజలకు అందుబాటులో ఉండడం ఏదైతుందో బాధ్యత, ప్రజలకు అందుబాటులో ఉండడం బాధ్యత భావిస్తాను. నేను ఈ ప్రాంతం కొరుట్లే కానీ మెట్పల్లే కానీ నేను ఆశ్చర్యకరమైన నిజామాబాద్ వెళ్ళాను. యూని సర్ప్రైజ్ నిజామాబాద్ ఉమ్మడి జిల్లా కేంద్రం ఉమెన్ కాలేజీ లేదు, మహిళా డిగ్రీ కాలేజీ లేదు అని చెప్పాను. నేను జగిత్యాల మహిళా డిగ్రీ కాలేజీ ఉంటుందని చెప్పాను. ఇందులో గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజ్ ఉందో, జగిత్యాల ఏమింటుందో ఇంజనీరింగ్ కాలేజ్ ఉన్నది, ఉమెన్ డిగ్రీ కాలేజ్ ఉంది, వ్యవసాయ కళాశాల ఉంది. పెద్ద రత్నకరణ సొరవ తీసుకొని ఏమింటుందో పోటీ పడి పశువైద్య కళాశాల ఏర్పాటు చేస్తుంది. మిగతా వాళ్ళు వెటరీ కాలేజ్ లేదు. ఏముందండి నీ దగ్గర? ఏముందంటే నేను మీరు కొబ్బరి అన్నారు శాస్త్రజ్ఞుడు ఉన్నాక ఏమిస్తుందో మొన్న చెప్పి నేను రామారావు ప్రాజెక్టు రాజశేఖర్ యొక్క పోరాటం చేసి ఏమిస్తుందో కత్వాపురం మండలం ఏమిస్తుందో ఏవో ప్రాంతం చెప్పని ప్రాజెక్ట్ సాధ్యం చెప్పి నేను ఇంకొకటి సదవడ బ్యాలెన్స్ ఏం లేస్తుంది. సదవడ బ్యాలెన్స్ నేను మన సునీతో మాట్లాడి నేను మన ఏ సదవడ బ్యాలెన్స్ నిర్మాణం పూర్తి చేసి రాబోయే వేసవి నాటికి ఏమిస్తుందో ఈయన పని సంకల్పం కావాలని చెప్పంటున్నావు. నువ్వు చేయము క్షేత్రాల్లో ఏమైతుందో వంకర మాట్లాడు, క్షేత్రాల్లోని వంకర మాట్లాడుతావు. వంకర మాట్లాడడం కాదయా, చేసే యొక్క ఆలోచన విధానాన్ని చెప్పని చెప్పాను. భగీరథ ప్రాజెక్ట్ అయ్యా ఏమైతే నీళ్ళొస్తున్నాయా? ఆనా నిర్మాణం చేసేటువంటి ఫిల్టర్ పెళ్లి తప్ప నీళ్ళ చెప్పు ఏదైనా చెప్పంటాడు. నేను నిజంగా నేను జడ్జి మంత్రి అవసరం, నేను జగిత్యాల ప్రాంతానికి ఎప్పటికీ నాయకుడు నేను ఓడియా మంచి పని ఏంటంటే ఊళ్ళో కూడా అదృష్టమని చెప్పంటున్నాను. 7% నియోజకవర్గాలు చెప్పంటున్నాను. జగిత్యాలతో పాటుగా జగిత్యాల కానీ మెట్పల్లి కానీ బాల్కొండ కానీ ఆర్మూరు కానీ నిజామాబాద్ అర్బన్ కానీ రూరల్ కానీ బోధం కానీ చెప్పంటున్నాను. జాతీయ స్థాయిలో ఇందూరు గడ్డ నిజామాబాద్ పాలన నియోజకవర్గాన్ని గుర్తింపు నియోజకవర్గంగా దర్శిస్తున్నాం. దయచేసి నేను సాయంగా రావటము నాకు నిజంగా ఆత్మసేన వచ్చింది. ఆత్మదర్శనం దళం నా వయసు గల్లోడు నేను సాయం పేరిన కానీ ఇంతమంది పేరు లేదు అనుకోలేదా? సాయం పెరిగిందా? సాయం అంటే మా జైడీస్ ఎప్పుడు చెప్తుండగా సాయన నాయకత్వం ఉండి జైడీస్ ఎప్పుడు చెప్తుండే చెప్పట్టుగా ఒక్కసారి సాయంతో మాట్లాడన్నా నువ్వంటే అభిమానిస్తాడు. నీకోసం ఏదో కాంగ్రెస్ చేసుకోవడం చెప్పని నన్ను ఫోన్ చేశాను. పెద్ద ఎక్సైజ్ చెప్పాను. ఇక్కడ కూడా మాట్లాడు అన్న మీరు నాకు మాట్లాడుతుండ్రో నాకు అందరూ కూడా మాట్లాడేసి నా సిగ్గు మాట్లాడి అందరూ మాట్లాడి నేను తప్పకుండా మీకు టికెట్ వచ్చినట్టయితే నేను కాంగ్రెస్ పార్టీలో చేయడం మీ విజయ కోసం పాటుపడతాను. ఇప్పుడు వారు అన్నట్టు ఏదైతుందో ఇంత పెద్ద ఎత్తున సమావేశం నిర్వహింపజేసి ఇంత పెద్ద ఎత్తున సమావేశం నిర్వహింపజేసి కాంగ్రెస్ పార్టీ చేయడం సందర్భంగా ఎవరి హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తున్నాను. రేపు నా గెలిపి నాది కాదు ఆయన మీ అందరి గెలుపు అని చెప్పాడు. ఒక్క కలిస్తే గెలుపు సాధ్యం కాదు. ఏ ఎన్నికే కానీ కేవలం అభ్యర్థి కలిస్తేనే గెలుపు సాధ్యం కాదు. ప్రజలకు అభిప్రాయం ఆ అభిప్రాయం కనబడుతుంది మనకని చెప్పారు. ఇక్కడ ఉన్న నాయకులందరూ భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఇంత భిన్నాభిప్రాయం కలిగి ఉన్నప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ బలోపేతం కానీ పెట్టుకునే ప్రాంతం ఏదైతుందో అభివృద్ధి బయటకు పడాలంటే పార్లమెంట్ ఎన్నికలు మన అభ్యర్థి గెలిపించుకుంటేనే మన ప్రాంతంలో గుర్తింపు వస్తుంది. భావంతో ఐక్యంగా ధన్యవాదాలు చెప్తున్నాను. దయచేసి ఇంకా పొద్దు పేద కానీ క్రమశిక్షణతో ఈ సమావేశాన్ని చేయాలని ఎక్కువగా సమయం తీసుకోకుండా నేను భవిష్యత్తులో మీరు ఏ విధంగా పోటీ పడి జగిత్యాల కంటే ఒక ఓటు ఎక్కువ చెప్తాను. నేను అభివృద్ధిలో కూడా జగిత్యాల కంటే ఏం చెప్తుందో కోర్టు నియోజకవర్గం పాల్గొనబోతుంది. జగిత్యాల నియోజకవర్గం మద్దతు ప్రధాన కాదు అంటే సాధారణంగా ఎందుకంటే ఆ ప్రాంతం బాధ్యత కాబట్టి జగిత్యాల పోటీ పడే విధంగా ఏదైతుందో మీరు ధైర్యంగా ముందుకు రావటము నిజంగా మీకు అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను. దయచేసి మరి ఇంత ఓపికతో కార్యక్రమం చేయడం చేసేందుకు మరొకసారి ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకోవడం జై హింద్ చేసుకోవడం.